సమ్మక్క. మా నాన్న పేరు సత్యం. మా అమ్మ పేరు రమణ. మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం దమ్మపేట గ్రామం. మా నాన్న స్థానిక జీసీసీ సంస్థలో హమాలీగా పనిచేస్తున్నారు. మా అమ్మ స్థానికంగా అంగన్వాడీ కార్యకర్తగా వర్క్ చేస్తున్నారు. నేను రీసెంట్గా రిలీజ్ అయినటువంటి జూనియర్ లెక్చరర్ ఫలితాలలో ఇంగ్లీష్ సబ్జెక్టులో జూనియర్ లెక్చరర్గా ఎంపిక అవ్వడం జరిగింది. అంతకుముందు నేను టీఎస్ఎల్పీఆర్బీ పోలీస్ బోర్డు నిర్వహించిన కానిస్టేబుల్ ఫలితాల్లో సివిల్ కానిస్టేబుల్గా ఎంపిక అవ్వడం జరిగింది. దాని తర్వాత టీజీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్ 4 ఫలితాలలో కూడా నేను మా నాన్న పనిచేస్తున్నటువంటి జీసీసీలోనే జూనియర్ అసిస్టెంట్గా జాబ్ సాధించడం జరిగింది. ఈ 3 జాబ్స్ కూడా నేను ఇంటి దగ్గరే, గ్రామీణ ప్రాంతమైనా సరే నేను ఇంటి దగ్గరే ఉండి సాధించడం జరిగింది. గ్రామీణ ప్రాంతమైనా సరే నేను ఎటువంటి కోచింగ్ లేకుండా సెల్ఫ్ ప్రిపరేషన్తో ఈ 3 ఉద్యోగాలు సెక్యూర్ చేశాను. చాలామంది గ్రామీణ అభ్యర్థులకు అపోహలు ఉంటాయి. ఏంటంటే మనం గ్రామీణ ప్రాంతంలో ఉన్నాము, హైదరాబాద్ వెళ్ళి కోచింగ్ తీసుకున్న వాళ్ళకి జాబ్స్ వస్తాయని. అది పూర్తిగా అపోహ మాత్రమే. మీరు ఇప్పుడు ఉన్నటువంటి ఈ మోడర్న్ టైంలో ఉన్నటువంటి సోర్సెస్ ఏవైతే ఉన్నాయో, యూట్యూబ్ కానీ వాటిని అన్నింటినీ కూడా మీరు యూటిలైజ్ చేసుకుంటే మీరు ఇంటి దగ్గర ఉండి ప్రిపేర్ అయినా కూడా గవర్నమెంట్ జాబ్ సాధించవచ్చు. అలానే నేను నా స్కూలింగ్ మొత్తం 10th వరకు కూడా నేను జెడ్పీహెచ్ఎస్ స్కూల్లోనే చదువుకున్నాను, గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాను. ఇంటర్మీడియట్ డిగ్రీ వచ్చేసి అశ్వరావుపేటలో ఉన్న వికేడీఎస్ రాజు జూనియర్ అండ్ డిగ్రీ కళాశాలలో కంప్లీట్ చేశాను. దాని తర్వాత నేను ఎంఏ ఇంగ్లీష్, నా పీజీ వచ్చేసి ఉస్మానియా యూనివర్సిటీలో చేశాను. తర్వాత నేను 2 years కూడా గవర్నమెంట్ జాబ్ ప్రిపరేషన్లోనే ఉన్నాను. ఇంటి దగ్గరే ఉండి మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉండి నాకంటూ సపరేట్గా రూమ్ ఒకటి క్రియేట్ చేసుకొని ఒక ప్రిపరేషన్ స్ట్రాటజీతో, ఒక టైం టేబుల్తో, ఒక పటిష్టమైన వ్యూహంతో నేను ఈ 3 ఉద్యోగాలు సెక్యూర్ చేసుకున్నాను. దీనికి మా అమ్మ నాన్నల ప్రోత్సాహం అనేది చాలా ఉంది. అలానే వాళ్ళు అందించినటువంటి సపోర్ట్ అనేది నాకు చాలా కీ రోల్ ప్లే చేసింది ఈ సక్సెస్లో. ఊర్లో ఉండి చదువుకుంటున్న ఆడపిల్ల అని చెప్పి ఎంతమంది హేళన చేసినా సరే నేను పట్టు వదలకుండా మా అమ్మ నాన్నల కష్టాన్ని నేను ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈరోజు 3 గవర్నమెంట్ ఉద్యోగాలు సాధించాను. ఎవరైతే ఆ రోజు హేళన చేశారో వాళ్ళే ఈరోజు వచ్చి అభినందించడం అనేది ఇది నిజమైన సక్సెస్గా నేను భావిస్తున్నాను. అలానే మరింతమంది మహిళలు ఎవరైతే ఉమెన్ ఆస్పిరెంట్స్ ఉన్నారో గవర్నమెంట్ జాబ్ సాధించాలని, వాళ్ళు ఇటువంటి సక్సెస్ స్టోరీస్ విని మరింత ముందుకు వచ్చి మీకు ఉన్నటువంటి రిసోర్సెస్ని యూటిలైజ్ చేసుకొని మీరు కూడా మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చు. మీ పేరెంట్స్కి మీరు ఒక ఉమెన్గా ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. దానికోసం మీరు ఒక వ్యూహంతో ముందుకు వచ్చి చదువుకొని మీ యొక్క లక్ష్యాన్ని చేరుకోగలరు. అలానే నా అంతిమ లక్ష్యం వచ్చేసి సివిల్ సర్వీసెస్లో ఐఏఎస్గా అవ్వడం అనేది. అది నేను మా అమ్మ నాన్న కష్టాన్ని చూసి నేను ఆ సివిల్ సర్వీసెస్ ఐఏఎస్ అనేది నేను నా గోల్గా పెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే సొసైటీలో, ఇండియన్ సొసైటీకి నా వంతు సర్వీస్ చేసి నా వంతు కీ రోల్ ప్లే చేద్దామని నేను ఐఏఎస్ అనేది నా లక్ష్యంగా పెట్టుకున్నాను. జూనియర్ లెక్చరర్గా విధులు నిర్వహిస్తూనే నేను సివిల్ సర్వీసెస్కి ఇలానే సెల్ఫ్ ప్రిపరేషన్తో ఖచ్చితంగా ఐఏఎస్ జాబ్ కొట్టగలుగుతాననే నమ్మకం ఉంది. ఒక సక్సెస్ అలానే నాకు ఇక్కడ వచ్చిన 3 సక్సెస్ని నాలో మరింత నమ్మకాన్ని పెంచాయి. నాకు ఇంత ప్రోత్సాహాన్ని, ఇంత సపోర్ట్ని అందించిన మా అమ్మ నాన్నకు, అలానే మా అమ్మమ్మకు అండ్ మై 2 sisters, వాళ్ళే నా బ్యాక్ బోన్. వాళ్ళు నేను ఎప్పుడు లో ఉన్నా సరే వాళ్ళు నన్ను చాలా సపోర్ట్ చేశారు. వాళ్ళందరికీ కూడా నా సక్సెస్ని నేను డెడికేట్ చేస్తున్నాను. వాళ్ళకి నేను కృతజ్ఞతలు చెప్పినా కూడా చాలా తక్కువే. థ్యాంక్ యూ. నేను ఒక దమ్మపేటలో ఒక అంగన్వాడీ టీచర్గా పనిచేస్తున్నాను. నాకు 3 అమ్మాయిలే. అయితే మా హస్బెండ్ జీసీసీలో హమాలీగా పనిచేస్తున్నారు. మేమిద్దరం కూడా కష్టపడి, మాకు 3 అమ్మాయిలు అయినా సరే కష్టపడి మా 3 పిల్లల్ని చదివించుకున్నాం. నా డ్రీమ్ అది, నా పిల్లలు ఎలాగైనా సరే కష్టపడి చదవాలి అని నా డ్రీమ్కి వాళ్ళు నా కళ నెరవేరేలాగా చేశారు. ఇంకొక విషయం ఏంటంటే, మా అమ్మాయి ఎలాంటి ప్రిపరేషన్ లేకుండా కూడా చదివించటం అనేది అందరూ చదివిస్తారు, కానీ ప్రిపరేషన్లో కూడా మా అమ్మాయి నేను చేయలేనేమో అనేది లేకుండా మా అమ్మ వాళ్ళ దగ్గరుండి ఒక రూమ్లో ఉండి కూడా ఆమె ఎలాంటి ఫంక్షన్లకు కానీ సినిమాలకు కానీ ఎటు వెళ్ళకుండా చక్కగా చదువుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి ఆడపిల్లలు అందరూ చదవగలుగుతారు, కానీ వాళ్ళకు మోటివేషన్ అనేది ఒకటి ఉంటుంది. వాళ్ళ కళలు అనేది మనం నెరవేర్చాలంటే కేవలం ఒక తల్లిదండ్రుల వల్లే అవుద్ది. మనం ఇంట్లో కుటుంబ సభ్యులుగా మనం చేసేది అదొకటే. మా అమ్మాయి ఇలా సాధించినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది. మా అమ్మాయి చాలాసార్లు కూడా అమ్మ నేను ఐఏఎస్ చేయాలి, సాధించాలి అనే పట్టుదలగానే చదువుతుంది. ఎలాగైనా సరే సివిల్స్ రాపిస్తాను, అందుకనే మా అమ్మాయి అలా చేస్తుంది, సాధించగలిగిద్ది అనే నమ్మకం కూడా నాకుంది. జీసీసీ హమాలీగా పనిచేస్తున్నాను. జీసీసీ ఆఫీసులో నేను, మా పిల్లలు, నాకు 3 అమ్మాయిలు.
ముగ్గురు అమ్మాయిలు, పెద్ద అమ్మాయి గవర్నమెంట్ జాబులు 3 సంపాదించింది. మాకు తల్లిదండ్రులకి చాలా సంతోషంగా ఉంది. ప్రతి తల్లిదండ్రులు ప్రోత్సాహం ఇస్తే పిల్లలకి, ఆడపిల్లలని మనం వెనకాడకుండా వాళ్ళకి వెనకమాల నుండి మనం అన్నదండగా ఉండి వాళ్ళకి ప్రోత్సాహం ఇస్తే వెనకమాల నుండి మనం తల్లిదండ్రులు అంత ఇదిగా వాళ్ళని మనం ఇదిగా చేస్తే వాళ్ళని పిల్లల్ని మంచిగా చదువుకొని మంచి గౌరవం తెస్తారు. నా పిల్లలాగానే అందరూ ఆడపిల్లలు తల్లిదండ్రులు వాళ్ళని అట్లా చదివించి వాళ్ళు కూడా మా పిల్లలాగానే సంపాదించాలని, ఉద్యోగాలు సంపాదించాలని, తల్లిదండ్రులు మంచి పేరు తేవాలని కోరుకుంటున్నాను. భవాని. మా అమ్మగారి పేరు భోగి రమణ, మా నాన్న పేరు భోగి సత్యం. మా అక్క ఈరోజు 3 గవర్నమెంట్ జాబ్స్కి ఎంపిక అవ్వడం నాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ మనందరికీ తెలుసు ఇంత ఎంకరేజ్మెంట్ ఎక్కడి నుంచి వస్తుందంటే మోస్ట్లీ మేము రూరల్ ఏరియా అయినా సరే మా ఇంట్లో మా అమ్మ నాన్న ఇంకా వాళ్ళతో పాటు మా అమ్మమ్మ చాలా ఎంకరేజ్మెంట్ ఇచ్చారు మా అక్కకి. ఈరోజు తను ఈ 3 గవర్నమెంట్ జాబ్స్కి ఎంపిక అవ్వడానికి ముఖ్య కారణం వారు కూడా. అండ్ నేను మా అక్కని చాలా ఇన్స్పిరేషన్గా తీసుకుంటాను. చిన్నప్పటి నుండి తను చాలా కష్టపడేది. చిన్నప్పటి నుండి తన కష్టాన్ని దగ్గర నుండి చూసిన వ్యక్తులు నేను ఒకదాన్ని. అందుకని నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అండ్ నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను తన చెల్లిగా ఉన్నందుకు. థ్యాంక్ యూ. నూరాల సమ్మక్క నా దగ్గర ఉండి చదువుకున్నందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది. నాకు 2 అమ్మాయిలు అయినా వాళ్ళకి 3 అమ్మాయిలు అయినా కానీ నేను సంతోషంగా చదివించాను. అన్నిటికీ ఆమెకి చాలా సంతోషంగా ఉంది, పట్టలేని ఆనందంగా ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.